నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. నారా చంద్రబాబు నేతృత్వంలోని ఈ కూటమి ప్రభుత్వం బహుశా దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ఇప్పటికే నిర్మించబోతున్న మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిన, ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయం ఒక రకంగా చెప్పాలంటే బెడిసి కొట్టింది. జగన్ హయాంలో నిర్మించిన కాలేజీల్లో 4 మెడికల్ కాలేజీలను ఈ పీపీపీ పద్ధతిన ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి టెండర్లు పిలిస్తే కేవలం ఒక్క చోట ఒక్కరు మాత్రమే టెండర్ వేశారు. మిగతా చోట్ల ఎవరు ఒక టెండర్ కూడా వేయలేదు. దీనికి కారణం మనందరికీ తెలిసిందే. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్. మీరెవరైనా కానీ టెండర్లో పాల్గొని ఈ మెడికల్ కాలేజీలను చేజిక్కించుకుంటే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే వీటిని మేము స్వాధీనం చేసుకుంటాం, ఈ స్కామ్లో భాగస్వాములైన వారిని అరెస్టు చేసి తీరుతామని చెప్పి హెచ్చరించినప్పుడు కూటమిలోని ప్రధాన నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, అలాగే పవన్ కళ్యాణ్ కూడా నువ్వేం పిక్తావు, నువ్వేం చేస్తావు, అంతా నీ ఇష్టమేనా అనే విధంగా మాట్లాడారు. ఈ కూటమి నేతలు ఎంత భరోసా ఇచ్చినప్పటికీ కూడా ఎవ్వరూ ఈ మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఒక్కరు వచ్చారు, అయితే వారి బిడ్ కూడా క్వాలిఫై అవుతుందో లేదో తెలియదు. ఇది ఇప్పటి వరకు జరిగిన పరిణామం. అయితే ఈరోజు అంటే మీకు డిసెంబర్ 24 బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో చంద్రబాబు తనయుడు నారా లోకేష్ ఎక్స్లో ఒక పోస్ట్ని పెడుతూ ఇంచుమించు ఆయన ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేతిలో తాను దెబ్బతిన్నాను అన్నట్లుగా అటువంటి భావం వచ్చే విధంగా దాంట్లో కంటెంట్ని ఆయన పోస్ట్ చేశాడు. అది ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఆయన చెప్పిన పోస్టుకు సంబంధించి యథాతథంగా మనం మాట్లాడుకోవాలంటే, ప్రతిపక్షం ప్రజాపక్షం వహించకుండా అభివృద్ధిని మాత్రమే అడ్డుకునే ప్రతిపక్ష నాయకుడి పాత్ర పోషిస్తోంది. పీపీపీ విధానంలో పేద వైద్య విద్యార్థులకు మెడికల్ సీట్లు, సూపర్ స్పెషాలిటీ వైద్య విద్య, పేదలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అది పాతగా ఎప్పటి నుంచి చెప్తున్న మాట. ఆయన ప్రజలకు మేలు చేసే ఈ పీపీపీ విధానంపై జగన్ గారు ఉద్దేశపూర్వకంగా విషం చిమ్ముతున్నారు. ఇది ఆయన ఇచ్చిన ఎక్స్పోస్ట్లో పెట్టిన కంటెంట్. అది ఇక్కడ మన మార్పు ఏమిటంటే, గతంలో లోకేష్ ఎప్పుడు కూడా జగన్ని ఒక ప్రజానాయకుడిగా చూడలేదు. ఒక సైకో అనే మాట పదే ఈ మధ్యన కూడా ఆయన సైకో అనే మాట వాడాడు. రాష్ట్రానికి ఒక శని పట్టింది, ఒక సైకో ఉన్నాడు, ఇటువంటి మాటలు మాట్లాడాడు. లేకపోతే జగన్ గారి వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పులివెందుల ఎమ్మెల్యే అనే మాటలు వాడారు. కానీ ఈ ట్వీట్లో లోకేష్ జగన్ గారు అనే మాటని వాడారు. ఈయనకి అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు ఈ పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే, లోకేష్కి ఒక షాక్ తగిలింది జగన్ రూపంలో. జగన్ దీన్ని ఆపలేడు అనుకుని లోకేష్ భావించాడు, అలాగే ఆయన తండ్రి గారు భావించారు, అలాగే పవన్ కళ్యాణ్ కూడా భావించారు. అయితే దానికి భిన్నంగా ఈ రోజున పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఈ లోకేష్కి ఒక గట్టి ఎదురు దెబ్బ తగిలినట్టుగా మనం భావించవలసి వస్తోంది. ఇదివరకున్న ఆగ్రహం, అలాగే భావ వ్యక్తీకరణలో సైకో, పులివెందుల ఎమ్మెల్యే, అది ఇది అని చెప్పిన మాటలేవి కూడా ఈ ట్వీట్లో మనకి కనిపించలేదు. అంటే జగన్ ఇక్కడ లోకేష్ అండుకోకి ఒక గట్టి షాక్ ఇచ్చినట్లుగా మనం భావించాలి. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించి ఈ మధ్యన వైసీపీ వాళ్ళు దాదాపు 1 కోటి సంతకాలు సేకరించి గవర్నర్కి అప్పచెప్పారు. అంతేకాకుండా మేధావులు, అలాగే గతంలో చంద్రబాబు నాయుడుని సంబంధించిన వారు కూడా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించడం విశేషం. తాజాగా
ఐఏఎస్ మాజీ అధికారి డాక్టర్ పివి రమేష్ గారు, ఆయన కూడా ఈ ఈ ఈ నిన్న మొన్న ఆయన కూడా ఒక సమావేశంలో మాట్లాడుతూ దీనిని ఒక పెద్ద స్కామ్గా అభివర్ణించాడు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవాల్సిన ఈ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం అనేది మూర్ఖత్వపు చర్య అనే కాకుండా ఆయన ఏమంటారంటే ఇది ఒక పెద్ద స్కామ్. ఆయన అంచనా ప్రకారం, అంటే ఆయన ఆర్థిక నిపుణుడు కూడా ఆయన అంచనా ప్రకారం ఈ ప్రైవేట్ కాలేజీలు అన్ని ఖర్చులు పోను ఏడాదికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు లాభం పొందుతున్నాయంట. డొనేషన్ ఫీజుల రూపంలో కావచ్చు, ఇతరతర కావచ్చు, ఏమైనా కానీ ఏడాదికి 150 నుంచి 200 కోట్ల రూపాయలు లాభం పొందుతున్నాయంట. ఈ లెక్కన ఆయన వేసిన అంచనా ప్రకారం చూస్తే ఈ 17 మెడికల్ కళాశాలలను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రైవేటు పరం చేస్తే ఏడాదికి ఈ ప్రైవేటు అంటే ఈ పీపీపీ విధానాన వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులకు, సంస్థలకు ఏడాదికి దాదాపు 4,250 కోట్ల రూపాయలు, అలాగే లీజ్ పీరియడ్ 33 కోట్ల రూపాయలు, 33 సంవత్సరాల పాటు, ఈ 33 సంవత్సరాల పాటు ఏడాదికి 4,250 కోట్ల రూపాయలు చొప్పున ఆయన చెప్పిన ఫిగర్ ఏమిటంటే దాదాపు 1,40,000 కోట్ల రూపాయల మేరకు 1,40,000 కోట్లు మేరకు ఈ ప్రైవేటు సంస్థలు లబ్ధి పొందుతాయి. మరి ప్రజలకు వనగూరే ప్రయోజనం ఏమిటని చెప్పి ఆయన ప్రశ్నించారు. ఇవి ఖచ్చితంగా ప్రజలకైతే మేలు చేయవు, ఏదన్నా చేస్తే మాత్రం రాజకీయ నాయకులకు మాత్రమే మేలు చేస్తాయి అని చెప్పి ఆయన చాలా కరాఖండిగా చెప్పారు. అంటే ఒక ఆర్థిక నిపుణుడు, మాజీ ఐఏఎస్ అధికారి, గతంలో చంద్రబాబు నాయుడిని మెచ్చుకున్న వ్యక్తే ఈ రోజున ఈ పీపీపీలను చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి తోడు ఇంకొక విషయం ఏంటంటే ఈ రోజున లోకేష్ ఈ ట్వీట్ చేసిన వెంటనే దానికి సమాధానంగా కొంతమంది ఆయన్ని ట్యాగ్ చేస్తూ కొన్ని రిప్లైస్ ఇచ్చారన్నమాట. ఈ రిప్లైలకు సంబంధించి ప్రధానంగా ఒక వ్యక్తి వెల్ విషర్ అనే ఆయన జస్ట్ 1 అవర్ క్రితం పెట్టిన రిప్లై ఇది. ఆయన ఏమంటారంటే 25 లక్షల పరిమితితో ఆరోగ్యశ్రీ ఎందుకు ఆపేశారు? ఇలా ఇంత పీపీపీ మంచిది అయితే మీ యువగళం యాత్రలో ఎందుకు హామీ ఇచ్చారు? టీడీపీ ఆవిర్భించిన తర్వాత ఒక్కటైనా గవర్నమెంట్ కాలేజీ ఎందుకు తీసుకురాలేదు అని ఆయన ప్రశ్నించారు. ఆయన ఇంకొక ఆయన ఇంకో సజెషన్ కింద ఇచ్చాడు. ఆయన పేరు డిఏపి అని చెప్పి, మొదట ఒక మెడికల్ కాలేజీని ఎంచుకొని ప్రజలకు పీపీపీ విధానం ఎలా అమలు పనిచేస్తుంది అని వివరిస్తే బాగుంటుంది అని ఒక ఆయన సజెషన్ ఇచ్చాడు. ఇంకోటి సార్, ఆయన పేరు మనీ CVNMDRA అనేవారు ఉన్నారు. ఆయన ఉంటారంటే సార్, ప్రభుత్వం అయితే లాభాపేక్ష లేకుండా సేవాభావం ఉంటుంది. జగన్ ప్రారంభించాడనే నెపంతో పూర్తయి ఉపయోగంలోకి వస్తే ఆయనకే క్రెడిట్ వస్తుందని చెప్పి పీపీపీ మాయలో సామాన్య ప్రజలకు ఫలితం తక్కకుండా చేయడం న్యాయమా అని అంటూ లక్షల కోట్ల రాజధాని ముందు 500 కోట్ల వైద్య కళాశాల ఖర్చు ఎంత సార్ అని చెప్పి ఆయన లోకేష్కి ట్యాగ్ చేస్తూ చేసిన ఒక ఇదన్నమాట. ఎక్స్లో చేసిన పోస్ట్ అది. ఇంకొకటి, పేద విద్యార్థుల కోసం అయితే ప్రభుత్వమే నిర్మించవచ్చు కదా, మీ పార్టీ వారికో, మీ విధేయులకో, మీ కులపు వారికో పీపీపీ కింద ప్రభుత్వ మెడికల్ కాలేజీలను దారాదత్తం చేస్తామంటే ఊరుకోవాలా అని ఏకే రెడ్డి 92 అని ఆయన పెట్టిన పోస్ట్ అది. ఇలాగా చాలామంది ఈ పీపీపీ విధానాన్ని 100% వ్యతిరేకిస్తూ తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా తన వైఖరిని మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే స్పందన లేదు. 4 కాలేజీలకు వాళ్ళు టెండర్లు పిలిస్తే ఒక కాలేజీకి ఒక్కరు మాత్రమే
టెండర్ వేశారు. అది కూడా నిలుస్తుందో లేదో తెలియదు. ఇదే జరిగితే కూటమి ప్రభుత్వం గత్యంతరం లేని స్థితిలో ఈ పీపీపీ విధానాన్ని బుట్టదాఖలా చేయవలసి వస్తుంది. అలా చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఒక పెద్ద ఘన విజయం లభించినట్లుగా భావించవలసి వస్తుంది. నిజానికి జగన్మోహన్ రెడ్డి తన కోసం కాకుండా ప్రజల కోసమే ఈ విధానాన్ని, అంటే పీపీపీ విధానాన్ని వ్యతిరేకించినట్లుగా చాలామంది ప్రజలు భావిస్తున్నారు. అందుకే దాదాపు 1 కోటి మంది ఈ పీపీపీ విధానానికి వ్యతిరేకంగా సంతకాలు కూడా చేశారు. ఇది ఒక చెప్పాలంటే మన సమాజానికి, ప్రజాస్వామ్యానికి మంచి పరిణామం అని చెప్పి భావించాలి.